సీమాంధ్ర ఎంపీ అభ్యర్థులకు బీఫారాలు జారీ చేశారు కాంగ్రెస్ ప్రతినిధి వాయిలర్ రవి. ఆయన చేతుల మీదుగా బీఫారాలు అందుకున్న ఎంపీ అభ్యర్థులతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ నుండి టికెట్ లభించిన వారిలో బివై రామయ్య గారు ఉన్నారు. ఈ స్థానం మొట్టమొదటిగా బీసీ అభ్యర్థులకు కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ పోటీలో ముక్కోన పోటీలో మరి బివై రామయ్య గారు మరి గెలుపుకోవడంపై ఏ విధంగా స్పందిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ గెలుపుపై మీరు ఎలాంటి ధీమాతో ఉన్నారు? ఈ ఖచ్చితంగా అంటే కాన్స్టిట్యున్సీ నంద్యాల పార్లమెంటు కాన్స్టిట్యున్సీ ఏర్పడినప్పటి నుంచి 1952 నుంచి ఈ రోజు వరకు కూడా బీసీలకు అవకాశం అంటే మొన్నటి వరకు రాలేదు. ఫస్ట్ టైం బీసీలకు అవకాశం వచ్చింది. చాలామంది అంటే బీసీల స్ట్రెంత్ ఎక్కువ ఉంది, బీసీలు ఎక్కువ ఉన్నారు. అవకాశవాదులంతా పార్టీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. మేమేమంటున్నామంటే ఇప్పుడు దొంగలు దోపిడీదారులు అందరూ కలిసి ఒక జత కట్టినారు, అవకాశవాదులంతా కలిసి ఇంకో జత కట్టినారు. నేను 24 గంటలు ప్రజల కొరకు ఉండే మనిషిని, 24 గంటలు అందుబాటులో ఉండే మనిషిని, ప్రజల క్షేమమే చూసే మనిషిని కాబట్టి ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారని నమ్మకం ఒకటి ఉంది. రాక బీసీకి అవకాశం వచ్చింది కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఇవాళ నంద్యాల పార్లమెంట్లో మొట్టమొదటిసారిగా బీసీకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం ఆదరించాలనేటువంటి భావన అందరిలో ఉంది. ఖచ్చితంగా నా గెలుపు జరిగి తీరుతుంది. రామయ్య గారు అంటున్న మాటలు నిజంగా అక్కడ నుండి బీసీ అభ్యర్థికి మొట్టమొదటిసారిగా అవకాశం రావడం వల్ల సంతృప్తిని వ్యక్తం చేస్తుంది.